అగ్రరాజ్యమైనటువంటి అమెరికా, రష్యా దేశాల మధ్య నానాటికి ఈ ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు పెరుగుతున్నాయా? ఆ ఉద్రిక్తకర పరిస్థితులు రాబోయేటువంటి రోజుల్లో యుద్ధానికి దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆయన ఈ మధ్యకాలంలో ఆయన వైఖరి, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా తీవ్ర చర్చనీయాంశం అయితే అవుతున్నాయి, వివాదాస్పదంగా కూడా మారుతూ ఉన్నాయి. వాటికి కారణం ఏంటంటే అన్ని దేశాల మీద కూడా వాణిజ్య సుంకాలని పెంచి మోత మోగిస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని దేశాలు నిజంగా డొనాల్డ్ ట్రంప్ వైఖరిని అయితే ఎండగడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ భారత్, రష్యా మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారత్, రష్యా డెడ్ ఎకానమీలో ఉన్నాయి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. భారత్కు సంబంధించినటువంటి ఎంతోమంది నేతలు కూడా దాని మీద స్పందించడం జరిగింది. అలాగే రష్యాకి సంబంధించి మాజీ అధ్యక్షుడు ఆయన స్పందించి డెడ్లీ వార్నింగ్ కూడా ట్రంప్కి ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైతే రష్యా నుంచి మాజీ ప్రధాని ఆయన వార్నింగ్ ఇచ్చారో ఆ వార్నింగ్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే అమెరికా సరిహద్దు ప్రాంతాలలో అణు జలాంతర్గాములను మోహరించేలాగా ఆయన ఆ నౌకాదళానికి సంబంధించినటువంటి అధినేతలను పిలిపించి వారిని ఈ అంతర్గాములకు సంబంధించి మోహరింపు ప్రక్రియనైతే ప్రారంభించడం జరిగింది. అయితే దాని మీద రష్యా కూడా స్పందించింది. అసలు అమెరికా ఏం చేసింది, రష్యా దాని మీద ఎలా స్పందించింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. రష్యా సమీపంలోకి అమెరికా అణు జలాంతర్గాములు మోహరింపునకు ట్రంప్ ఆదేశం. రష్యాకు చేరువలోని సముద్ర జలాల్లో 2 అణు జలాంతర్గాములను మోహరించాలని తన నౌకాదళాన్ని అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. రష్యా మాజీ అధ్యక్షుడైనటువంటి దిమిత్రీ చేస్తున్నటువంటి హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఈ చర్యను చేపట్టినట్లుగా ఆయన సామాజిక మాధ్యమం అయినటువంటి ట్రూత్ సోషల్లో ఆయన ప్రకటించడం జరిగింది. ఒకవేళ ఆ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యల వెనక ఏదైనా ఉద్దేశాలు ఉంటే వాటికి సన్నద్ధమయ్యేందుకే మేము ఇటువంటి నిర్ణయం తీసుకున్నామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. మాటలు ముఖ్యం, వాటి వల్ల కొన్నిసార్లు అవాంఛిత పరిణామాలు తలెత్తవచ్చు, ప్రస్తుత అంశంలో అలాంటివి జరగవని ఆశిస్తున్నా అంటూ కూడా ఆయన ఈ ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్లో తెలియజేయడం జరిగింది. ఉక్రెయిన్ అంశంలో కాల్పుల విరమణకు 10 రోజుల్లో ముందుకు రావాలని ట్రంప్ రష్యాకు హెచ్చరిక చేసినటువంటి నేపథ్యంలో ఈ దిమిత్రీ అతను స్పందించడం జరిగింది. రష్యా వద్ద సోవియట్ హయాం నాటి అణుదాడి సామర్థ్యం ఉంది అంటూ ఆయన ఆ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ భయపడ్డారు కాబట్టి రష్యా సరిహద్దుల్లో అక్కడ అమెరికాకు చెందినటువంటి అణు జలాంతర్గాములను మోహరించాల్సిందిగా నౌకాదళాన్ని అయితే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆయన ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు 2 దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా కొంతమంది అయితే భావిస్తూ ఉన్నారు. సైన్యంలోకి రష్యా హైపర్సోనిక్ క్షిపణి కొత్తగా అభివృద్ధి చేసినటువంటి ఒరెన్షిక్ హైపర్సోనిక్ క్షిపణుల ఉత్పత్తిని ప్రారంభించామంటూ రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ ఆయన శుక్రవారం రోజు తెలిపారు. వాటిని తన సైన్యంలో ప్రవేశపెట్టినట్లుగా ఆయన పేర్కొన్నారు. బెలారస్లోనూ వీటిని ఈ ఏడాది చివరిలోగా మోహరిస్తామన్నట్లుగా ఆయన తెలియజేయడం జరిగింది. సో ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నౌకా దళానికి సంబంధించినటువంటి అధినేతకి మీరు రష్యా సమీపంలో అణు జలాంతర్గాములను మోహరించండి అంటూ ఆదేశాలు జారీ చేశారో ఆ తర్వాత రష్యాకి చెందినటువంటి కొంతమంది ప్రతినిధులు కూడా దాని మీద స్పందించడం జరిగింది. వాళ్ళు ఏమన్నారనేది ఒకసారి మనం చూస్తే, మా వద్ద తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయి, అమెరికా హెచ్చరికలపైన రష్యా మాజీ అధ్యక్షుడు అయినటువంటి దిమిత్రీ హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఆ దేశానికి చేరువలో సముద్ర జలాల్లో 2 అణు జలాంతర్గాములను అమెరికా మోహరించినటువంటి సంగతి తెలిసిందే. దీని మీద తాజాగా రష్యా పార్లమెంటు సభ్యుడైనటువంటి విక్టర్ అతను స్పందిస్తూ
తమ వద్ద కూడా తగినటువంటి అణు జలాంతర్గాములు ఉన్నాయంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ మేరకు పలు మీడియాల్లో కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. అమెరికాను ఎదుర్కొనేందుకు తమ వద్ద కూడా తగినటువంటి అణు జలాంతర్గాములు ఉన్నాయంటూ విక్టర్ పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే మహాసముద్రాల్లో యుఎస్ జలాంతర్గాముల సంఖ్య కంటే తనవి చాలా ఎక్కువ అంటూ కూడా విక్టర్ చెప్పడం జరిగింది. వారు మోహరించినవి తమ జలాంతర్గాముల నియంత్రణలో ఉన్నాయన్నారు. కాబట్టి అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలకు ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా విక్టర్ వ్యాఖ్యానించారు. ఇక దీని మీద గ్లోబల్ అఫైర్స్ మ్యాగజైన్ రష్యా ఎడిటర్స్ ఇన్ చీఫ్ ఫ్యోడర్ లుక్యానో మాట్లాడుతూ ఆయన ట్రంప్ హెచ్చరికలను ప్రస్తుతానికి తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అంతకుముందు మాస్కో వాషింగ్టన్ల మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణలు జరగకూడదని యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి మార్కో రూబియో ఆయన వాదంతో తాను ఏకీభవిస్తానని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గా ఆయన పేర్కొనడం జరిగింది. రష్యాకు చేరువలోని సముద్ర జలాల్లో 2 అణు జలాంతర్గాములను మోహరించాలని ఆదేశించినటువంటి ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఆయన తెలియజేయడం జరిగింది. దిమిత్రి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యల వెనక ఏదైనా ఉద్దేశాలు గనక ఉంటే వాటిని సన్నద్ధమయ్యేందుకే వాటికి మేము రష్యాకి సమీపంలో అణు జలాంతర్గాములను మోహరించామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ తెలియజేయడం జరిగింది. సో ఇటు రష్యాకి సంబంధించినటువంటి ప్రతినిధులు, ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారంగా చూసుకున్నట్లయితే అమెరికా రష్యా దేశాల మధ్య ఉద్రిక్తతలు అయితే పెరుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దిమిత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు గాను డొనాల్డ్ ట్రంప్ ఆయన రష్యాకి సమీపంలో సముద్ర తీరంలో అణు జలాంతర్గాములను ఆయన మోహరించడం, మీ దగ్గరే కాదు మా దగ్గర మీకంటే సమర్థవంతమైనటువంటి అణు జలాంతర్గాములు మా దగ్గర ఉన్నాయంటూ రష్యాకి చెందినటువంటి ప్రతినిధులు మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా పరిస్థితులు నానాటికి ఉద్రిక్తకరంగా మారేటువంటి అవకాశం ఉంది. అది యుద్ధానికి దారి తీసేటువంటి అవకాశం ఉంది. కానీ డొనాల్డ్ ట్రంప్ కానీ ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కానీ ఇద్దరు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అది యుద్ధానికి దారి తీస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొంత సమయం మనం వేచి చూడక తప్పదనేటువంటి విశ్లేషణలు అయితే అందజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.